ఎక్కేదే ఆలస్యం. వాటర్ అయితే కార్ ఎక్కగానే ఇంతసేపు ఎందుకు తాగాలి? కార్ ఎక్కగానే బైక్ ఎక్కగానే జాగ్రత్త. చల్లే ఒక్క డ్రాప్ కోసం వాటర్ అంట. ఇంకేమైతుంది? బుట్టిందని ఎట్ట పోయింది? చాలా ఎక్కువ తాపకు వల్ల అది కూడా అంటాడు. అమ్మా అది అంటాడు. అది మన్నది కాదు, అది పాళ్ళే. హాయ్ అందరికి, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలీస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. ఇది వచ్చేసి ఎస్టర్డే వ్లాగ్ కంటిన్యూషన్ అండి. ఇంకా స్టార్ట్ అయిపోయాము కార్లో. అయితే కార్ ఎక్కగానే పిల్లలకి దాహం అవుతుంది. అది మళ్ళీ ఎక్కువ కూడా తాగరండి, మళ్ళీ టాయిలెట్లు వచ్చేస్తాయి అన్నీ. ఇంకా కార్ ఎక్కగానే వెంటనే నేను నువ్వుల లడ్డు ఇచ్చేసాను. టైంపాస్కి అలా తింటూ ఉంటారు కదా, కన్నయ్య ముందే కూర్చుంటానని. ముందు ఇద్దరు కూర్చోకూడదండి, సో అందుకని ఇంకా తను ఒక్కడే కూర్చున్నారు. సీట్ బెల్ట్ ప్రాబ్లం అవుతుంది కదా. సో వీడియో చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీరు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్ మీరు చూడకపోయినా నేను చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ పిక్ కనిపిస్తుంది కదండి. సో ఇప్పుడు మనం దీనిపై నుంచే వెళ్తున్నాము, అటు ఇటు సి. ఈ బ్రిడ్జ్ నేమ్ వచ్చేసి వర్లీ సీ బ్రిడ్జ్ అంటారండి. ముంబైలోనే కాదండి, వరల్డ్ ఫేమస్, ఫస్ట్ ఫేమస్ బ్రిడ్జ్ అండి ఇది. చాలా దీని గురించి చాలా హిస్టరీ ఉంది, మనకు ఒక వీడియో సరిపోదు. మీకు జస్ట్ చూపిస్తున్నాను. మీకు ఇంకా డెప్త్గా కావాలంటే గూగుల్కి వెళ్ళండి. ఎంత బాగుందోనండి అసలు ఈ బ్రిడ్జ్. ఇందులో ఇక్కడ మనము 2 వీలర్స్కి నాట్ అలౌ అండి, కార్లోనే వెళ్ళాలి. దాని గురించి లాంగ్ అంటే పెద్దగా మనం చెప్తే మీకు అంతగా ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. మీరు వీడియోలో అయితే చెక్ చేయండి. సో మొత్తానికి ఇలా ఉంటుంది. ఎంత ట్రై చేశానో మంచిగా తీయడానికి, కానీ కార్ మూవ్ అవుతుంది, అస్సలు రావట్లేదు. అందుకే మీకు అక్కడ ఓవరాల్ పిక్ పెట్టేశాను, అందుకు మీరు కూడా చూసారు కదా అనేసి. చాలా చాలా పెద్ద పెద్ద ఇంజనీర్స్ కట్టారండి. దీనికి మామూలుగా లేదులేండి. నాకైతే 2 కళ్ళు సరిపోలే. బ్యాక్ సైడ్ నుంచి వస్తుంటే చూడండి ఎలా ఉందో. అంటే మొత్తం ఇలా ఉంటుంది బ్రిడ్జ్ మొత్తము. అటు ఇటు మనకి సీ ఉంటుంది, పెద్ద సముద్రం అన్నట్టు. చాలా ఫేమస్. మేము ఇప్పుడు వెళ్ళే టెంపుల్ వచ్చేసి శ్రీ మహాలక్ష్మి టెంపుల్ అండి. ఇది కూడా ముంబైలోనే ఫేమస్ టెంపుల్. అసలు ఆ మహాలక్ష్మి ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాం. సో మొత్తానికైతే మిన్ను అక్షరాభ్యాసంకి వెళ్తున్నాము. ఇదైతే ఫుల్ హ్యాపీ అండి. చూడండి రోడ్స్ అన్నీ ఎంత పీస్ఫుల్గా ఉన్నాయో. ఒక 2 అవర్స్ పట్టిందండి మా దగ్గర నుండి. ఇంకా మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అంత ట్రాఫిక్ అయితే లేదు. ఫైనల్లీ దగ్గరకు వచ్చేసాము. మెల్లగా జరుగుపేట సైడ్ ఆ తెలుగులో మజా ఉంటుంది. కార్ దిగగానే మేము మాట్లాడుకుంటుంటే ఎవరు రోడ్డు క్రాస్ చేస్తుంటే వాళ్ళు మీరు తెలుగు అన్నారండి. వాళ్ళు ముంబై నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ అవుతున్నారంట, ట్రాన్స్ఫర్ ఏదైందంట. మేము అక్కడ నుండి ఇక్కడికి వచ్చామని చెప్పాము. అదేంటో ఏమోనండి, మన తెలుగు వింటే మజానే వేరు, భలే మన వాళ్ళు అనే ఫీలింగ్ వస్తుంది కదా. మొత్తానికైతే మనము మహాలక్ష్మి టెంపుల్కి వచ్చాము. ఇది ముంబైలోనే ఫేమస్ అండి. ఇక్కడ వస్తుంటే ఇక్కడ ఫస్ట్ గోమాత దర్శనం అయిపోయినాక లోపలికి వెళ్దాం అనేసి మంచిగా దానికి మా పిల్లలకి ఆవులు కనిపిస్తే చాలు అప్పుడప్పుడు వెళ్ళి తినిపిస్తుంటాం కదా. ఇక్కడ వచ్చేసి అన్ని దాలతోటి లడ్డు చేస్తారండి. మీకు విషయం తెలుసా, ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు అంత ప్రశాంతంగా హెల్దీగా ఉంటారో తెలుసా? ఆవుకి తినిపించేటప్పుడు దాని ఆ వెట్ నాలిక మనకి టచ్ అయితే అరిచేతిలో ఉన్న దరిద్రం అంతా పోతుందో తెలుసా? ఇది మేము ముంబైకి వచ్చినాకనే తెలుసు. చాలా ఉన్నదండి. మేము ఇక్కడికి వచ్చాక చాలా ఎక్స్పీరియన్స్ చేసాము ముంబైలో. భక్తి ఎక్స్పెషల్లీ ఇంకా ఆమె వాటర్ ఇచ్చింది కడుక్కోమని. ఇంకా మొత్తానికైతే మనము చూడండి స్టార్టింగ్ ఇక్కడ నుంచి కమల. నేను బేసిక్గా 1-2 చూసేదాన్ని. ఈ టెంపుల్ మొత్తం కమల పూలే. దీని గురించి నేను చాలా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, మీకు కూడా చెప్తాను. మీరు రాకపోయినా మనసులో అనుకోండి ఈ టెంపుల్ అంతే. జై హనుమాన్. లోటస్ వైట్ కలర్ పూజ మొత్తం తీసుకొని వెళ్ళొచ్చు మా ఇదైతే. ये सब 100 रुपए का थाली है, ये छोटा लेंगे 50 रुपए का है। इसमें माता जी का पूरा श्रृंगार रहता है सर. మొత్తం వచ్చునేగా పువ్వులు. డోంట్ టచ్.
చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో లోటస్. ఇదంతా పూజకి ఒక సెట్ అన్నట్టు అమ్మవారికి. మేము సరస్వతికి ఇష్టం కదా వైట్ కమలం, అది కూడా సపరేట్గా తీసుకున్నాం. 100 రూపీస్ ఎంతో ఉంది లేండి మనీ. మనకి గుడికి వచ్చినప్పుడు మనీ మ్యాటర్ కాదు, నేను అవి మాట్లాడాను కూడా. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ షార్ట్ అండ్ స్వీట్గా టెంపుల్ గురించి చెప్తాను. ముంబైలోనే ఫేమస్ మహాలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి అండి. ఎందుకు తెలిసి మహాలక్ష్మి టెంపుల్ అసలు ఈ బాంబే, ఈ ముంబై ఉన్నది అంటేనే మహాలక్ష్మి అండి. ఈ గడ్డ మొత్తం మహాలక్ష్మిని అంటారు. ఎంత భక్తి ఉంటుందో తెలుసా. ఒకప్పుడు ఇందాక నేను బ్రిడ్జ్ చూపించాను కదండి, ఆ బ్రిడ్జ్ దగ్గర చేపలు పట్టే జాలర్లు ఉంటారు చూడండి. వాళ్ళు రెగ్యులర్గా వచ్చి చేపలు పడుతుంటే ఒకసారి పెద్ద అలా అంటే వాళ్ళు మునిగిపోయి అంత వచ్చిందంట. వాళ్ళందరూ మాతాజీ కాపాడండి అది అంటాం కదా, అలా అని వాళ్ళు అలా తీస్తుంటే చేపలకి బదులుగా 3 విగ్రహాలు వచ్చాయంట. ఒకటి కాళీమాత, అలాగే మహాలక్ష్మి తల్లి, ఇంకోటి సరస్వతి దేవి. ఈ టెంపుల్లో సో మమ్మల్ని కాపాడారు అనేసి ఆ విగ్రహాలు తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అది షార్ట్ అండ్ స్వీట్గా అయితే. అది ఇంకా చాలా ఉంది. ముంబై మహాలక్ష్మి టెంపుల్ అని కొట్టగానే మీకు యూట్యూబ్లో ఫుల్గా వచ్చేస్తుంది. అక్కడ వీడియో నాట్ ఎలా అండి. లోపల ఆ 3 దేవతలను చూస్తే 2 కళ్ళు సరిపోలేదండి బాబు. మొత్తం బంగారమే, అస్సలు గాజులు ఒళ్ళంతా బంగారంతో ప్రతిష్ఠించారు. వీడియో తీయొద్దని చెప్పారు, అందుకు మేము రావాలనుకున్నామండి. పట్టుకోనా ఓ हाँ ओम ओ आ तेलुगु है। हाँ लिखो, तेलुगु में लिखो, कोई दिक्कत नहीं। ओ ओम आ ओम, अभी ओ लिखो, ओम ओ ओ ओ और आ लिखो। आ लिखता है ना तो చెప్పు। ओम इसके ऊपर फूल चढ़ा दो बेटा। फूल है ना महाविद्याम प्रवेशति हो गया। మొక్కుకో బేటా, జేజికి దాచి పెట్టుకున్నా దండం పెట్టుకో. వెరీ గుడ్ వెరీ గుడ్. మొత్తానికి ఇంత పవిత్రమైన ప్లేస్లో మా మిన్ను బాబుకి కన్నయ్య కూడా చేయించాము. ఇద్దరికి అక్షరాభ్యాసం అయితే అయిపోయింది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ, ఒక్క మాటలో చెప్పలేము సక్సెస్ఫుల్గా. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది బాసరా అండి. అక్కడ శ్రీదేవి చేయించుకుంది. సో షార్ట్గా వీడియో తీసి పెట్టమంటే పెట్టారు. లాస్ట్ టైం కన్నయ్యకి బాసరలోనే చేయించాము. అదే రోజు శ్రీదేవి అంటే టెడ్డీకి అక్కడ బాసరలో అక్షరాభ్యాసం. వసంత పంచమి అంటేనే సరస్వతి దేవి పుట్టినరోజులా కాబట్టి అక్కడ చూడండి, అక్కడ కూడా ఎంత క్రౌడ్ ఉందో, చాలా క్రౌడ్ ఉంది. అని ఇందాక మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మహాలక్ష్మి టెంపుల్ ఏ కోరిక కోరితే నెరవేర్చే మహాతల్లి అంట అండి. అక్కడ ఇందాక 1 రూపీ కాయిన్ పెట్టాము కదా మీరు, అక్కడ కూడా వీడియో తీయలేదు, జస్ట్ చిన్న క్లిప్లో అండి అంతే. కాయిన్ పెట్టి అసలు మేము ఫస్ట్ ఆ కాయిన్ చూసి ఇదేంటి వీళ్ళేదో మ్యాగ్నెట్ పెట్టేసిర్రు, మనకి నిజంగా అలా గోడకి అంటడం ఏంటని ఫస్ట్ నేను అపనమ్మకంతో పెట్టాను. అబ్బా నిజంగా ఇలా కూడా ఉంటుందని అంటలేదండి. సెకండ్ భయమైందండి, భయంతో పెట్టాను. సెకండ్ కాలేదు. థర్డ్ టైం జస్ట్ ఇలా గోడకి 1 రూపీ ఇలా ప్రెస్ చేయగానే అయిపోయింది. మళ్ళీ పెట్టాను, మళ్ళీ అయిపోయింది. మళ్ళీ పెట్టాను, మళ్ళీ వినయ్ పెట్టాడు, కన్నయ్య పెట్టాడు, మా హస్బెండ్, మా నలుగురికి. మా పైన ఈ వీడియో చూసిన అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ, మా ఫ్యామిలీ అందరికీ మీరు కోరిన కోరికలన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ మహాలక్ష్మి దయ ప్రతి ఒక్కరి మీద ఉండాలి. సో మొత్తానికి టెడ్డీది కూడా అక్షరాభ్యాసం అయిపోయింది. దయచేసి అందరూ శ్రద్ధగా ఉండి విన్న తర్వాత చేయండి.
శ్రీదేవికి అయితే మా మమ్మీతో రాయించారు. వాళ్ళ అమ్మమ్మ అంటే ఇష్టం కదా, అందుకే తనది కూడా హ్యాపీగా అయిపోయిందండి. మొత్తానికి ఇద్దరు పిల్లలది. నాకు భద్రకాళి టెంపుల్కి వెళ్ళినట్టే అనిపించింది. ఏం చేస్తున్నావు పుట్టి? అమ్మా గో. అరే మెల్లగరా, కాళ్ళు నొప్పి వస్తాయి. పాలు తాగుతారా? మొత్తానికి అక్కడ టెడ్డీది కూడా అయిపోయిందండి. ఇద్దరు పిల్లలది, అక్కడ అక్కది, ఇక్కడ తమ్ముడిది. నెక్స్ట్ టెంపుల్ వెనక అండి ఇదంతా. ఇక్కడ కూడా పెద్ద హిస్టరీ ఉంది. పోర్చుగీస్ వారు ఇక్కడ కిందంగా నుంచి అది ఉంటుంది కదా సొరంగ మార్గము, అదంతా పెద్దగా ఉందండి. చాలా బాగుంది. నాకు తెలుసు కానీ మీకు వీడియోలో చెప్తే బోర్ కొట్టిద్ది. ఎవరికైనా మంచి చెప్తే నచ్చదు. వీడియోలు ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయినాయి అంటే మంచిగా చూపించే అవి ఉండదు, సోదిలాగా ఉండాలి, ఏదోతో ఉండాలండి. కావాలంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకా దర్శనం అంతా అయిపోయింది అన్ని దేవుళ్ళతోటి మంచిగా ప్రశాంతంగా. ఈ డ్రెస్ వేసుకోమంటే మిన్ను సతాయించాడు చూడండి. కింద పాయింటే వేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, మా మిన్ను హెవీ డ్రెస్ వేసుకోడండి, కానీ చాలా బాగుంది కదా. వాళ్ళ అమ్మమ్మ ఇప్పించింది మిన్ను కోసము. ఎంత క్యూట్ గా ఉన్నాడో. ఎన్నిసార్లు అమ్మ నా గొంతు బిర్రు బిర్రు అని, నాకు చైన్ తీయమని, అదో మా కన్నయ్య అప్పుడే ఇప్పేస్తూనే ఉండు చూడండి. ఇంక ఇక్కడ ఫ్రీగా ఉంది కదా, పిల్లలిద్దరికి తినిపించాము, నేను తింటున్నాను. నెక్స్ట్ ఇంకా డ్రెస్సులు కూడా చేంజ్ చేయాలి. అక్కడ ఒక చిన్న బాబు లాస్ట్ వరకు వెళ్తున్న వాళ్ళ పేరెంట్స్ చూసుకోవట్లేరా ఏంటని నాకు భయమైంది. వెంటనే వాళ్ళ నాన్న వచ్చి తీసేసుకున్నారు లేండి, జాగ్రత్తగా ఉండాలి. సో ఇంకా ఈ పక్కన వచ్చేసి హనుమాన్ అలాగే బాల గణేష్ ఎంత బాగున్నాయో కదా. ఇక్కడ కూడా వచ్చేసాము. వెయ్యి అందులో వెయ్యి, ఇంకా అంటే చూడొద్దు నాన్న, వెయ్యి. సో అన్ని దేవుళ్ళ దర్శనం అయితే అయిపోయింది. ఇంకా కిందికి వచ్చేసామండి. తినడం అయిపోయింది హ్యాపీగా. ఇంకా 2 hours ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంతసేపు పట్టిద్దో ఏమో. మార్నింగ్ అయితే తొందరగానే వచ్చేసాము. ఇంక ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర ఈ విధంగా కట్టుకుంటే పిల్లలకైనా మనకైనా ఎలాంటివి నరదిష్టి. నేను బాగా బిలీవ్ చేస్తానండి దేవుణ్ణి. ఎవరి నమ్మకం వాళ్ళది. నాకు మామూలుగా ఉండదు నమ్మకము. చిన్నది ఏదైనా నమ్మేస్తాను తెలుసా. నెక్స్ట్ ఇంకా పిల్లలకు కూడా ఈ విధంగా కట్టించేసాను. థ్రెడ్ నాకు చాలా ఇష్టం థ్రెడ్. అవును, మీలో ఎంతమందికి చెయ్యికి థ్రెడ్ కట్టుకోవడం అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. నాకైతే బాగా ఇష్టము, కానీ అది వైట్గా అవుతుంటే కోపం వస్తుంది. నెక్స్ట్ ఇంకా టెంపుల్ దగ్గర నుంచి హ్యాపీగా మిన్ను అక్షరాభ్యాసం కూడా అయిపోయింది. చాలామంది అడుగుతున్నారు ఎప్పుడు చేయించాలా కానీ. సో మంచి రోజు అంటే ఇదేనండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మీ పిల్లలకి 4 years పడకముందే మంచి రోజు చూసుకొని ఎప్పుడైనా చేంజ్ చేసేయండి, ఒక మంచి రోజు. నెక్స్ట్ మాఘమాసం వస్తుంది కదా, అప్పుడు ఇంకెంత ఫ్రెష్గా ఉన్నాయో తెలుసా స్వీట్స్. ఆ రోజు వ్యాలంటైన్స్ డే కదా, మిన్ను అక్షరాభ్యాసం వ్యాలంటైన్స్ డే సేమ్ డే. ఇంకా సర్లే అని స్వీట్ తీసేసుకున్నాము. నెక్స్ట్ ఈ విధంగా బొట్టు కూడా పెట్టించుకున్నాము. సో మీకు విషయం తెలుసా, టెడ్డీ వాళ్ళు అక్కడ పూజ అయిపోయి ఇలా బొట్టు పెట్టుకున్నారండి. బాసరాలో వచ్చి ఇక్కడ ఎవ్వరు పెట్టట్లేరు. మాకు కూడా బొట్టు కావాలనుకున్నాను. ఫైనల్ గా వెళ్ళే ముందు పెట్టారు. ఇప్పుడు హ్యాపీగా ఉంది నాకు. పూజ కంప్లీట్ అయిన హ్యాపీ. చూసారు కదా, అంత హ్యాపీ అండి. వాళ్ళు పెట్టుకొని ఫొటోస్ పెట్టారు. నాకు మీకు బొట్టు ఉంది నాకు లేదనుకున్నాను. ఇంకా బయటకు వచ్చే ముందు మాకు కూడా పెట్టారు. ఇంకా అక్కడ ఎంతో అంత మనీ. సో నేను మనీ ఎక్కువ ఎక్కడ ఖర్చు పెడతానో తెలుసా, టెంపుల్, పూజ, నా పిల్లల బర్త్డే అక్కడనేనండి. నేను డ్రెస్ కొనుక్కోవాలి, షాపింగ్ చేయాలి, పిల్లలకి షాపింగ్. నేను అస్సలు అక్కడ రూపాయి కూడా పెట్టాలనిపించదు.
కానీ పూజకి మాత్రం విపరీతంగా చేస్తాను ఖర్చు. మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసరికి 6 అయిందండి. బాగా లేట్ అయింది. నాకు కారు పడదు కదా, ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నానో నాకే తెలియదు. మొత్తానికైతే సక్సెస్ఫుల్గా హ్యాపీగా మిన్ను అక్షరాభ్యాసం అయిపోయింది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ టెంపుల్లో మంచి మేము ముంబైలో ఎక్కువ రోజులు ఉండం కదండి. ఏం చేసుకున్నా కూడా మంచి ఒక ఫేమస్ దగ్గర చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మాకు చూడడానికి ఒక సపరేట్గా వెళ్ళాల్సిన అవసరం ఉండదని ఈరోజు అయితే ఆ బ్రిడ్జ్ అలాగే మహాలక్ష్మి టెంపుల్ మళ్ళీ వెళ్తాం. ముంబైలో ఉన్న రోజులు ఇంకా 2 times వెళ్ళాలి. మంచిగా మనకు అన్నీ అనుకునేవన్నీ మంచి జరిగితే నెక్స్ట్ రాగానే ఫాస్ట్గా ఏం చేస్తాం, మళ్ళీ మన రొటీన్కి రావాలి. వేడివేడిగా అన్నము, టమాటో పప్పు చేశాను, పప్పు చారు చేశాను. ఎందుకంటే బాగా అలసిపోయాం కదా. ఇంకా తినేసి పిల్లలకు కూడా తినిపించేసి పడుకోవాలండి బాబు. అసలు తల బాగా నొప్పేస్తుంది. నేను తీసుకుపోయిన కవర్లన్నీ నిండిపోయాయి నా వామిటింగ్తో. నేను అలా వామిటింగ్ చేసుకుంటాను. కారు ఎందుకు అస్సలు పడదు. నేను రెడీ అయ్యి పిల్లలకి అంతా ఫుడ్ పెట్టేస్తుంటే మా హస్బెండ్ ముందు నువ్వు కవర్లు టిష్యూ పేపర్లు పెట్టుకో అమ్మ అంటారు. ఇప్పుడు వేడివేడిగా తినేసాను, పిల్లలకు తినిపించేసి. ఇది అండి సక్సెస్ఫుల్గా అక్కడ టెడ్డి పాపకి ఇక్కడికి మిన్నయ్యకి అక్షరాభ్యాసం అయిపోయింది. మీరు బ్లెస్ చేయండి, చక్కగా చదువుకోవాలని, మీ పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలని